ఏపీలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేల్తోంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు, బెల్ట్ షాపులకు పచ్చజెండా, పర్మిట్ రూములకు గేట్లెత్తే నియంత్రణలోకి తెచ్చుకొని నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాపులకు సరఫరా చేయటం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న కల్తీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ముఖ్య నేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెద్దబాబు, చినబాబు వెంటనే ఈ డీల్కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్లను సైతం పక్కన పెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని జయశంకర్ యాదవ్ చెప్పినా టీడీపీ నాయకత్వం వినిపించుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించిన జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీని వెనుక ఉద్దేశం ఒక సీటు పోయినా పర్వాలేదు, ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు అనే ఆలోచనని స్పష్టమవుతుంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైన ఆయన్ను తూతుమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్ని బట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ అవుతుంది. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకి పోతుంది. అలాగైతే తమ జేబులు నింపేదలా అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. ఈ నేపథ్యంలో మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూములకు అనుమతించారు. టీడీపీ సిండికేట్ అనాధికారికంగా ఏకంగా 75,000 బెల్ట్ దుకాణాలను తెరిపించింది. తాజాగా 540 బార్లను ఈ సిండికేట్కి కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతిచ్చింది. మిగిలిన 6ంటికి అంతకుముందు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీల్లోనూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోలు కోసం ఎంపానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ బిగ్ బాస్ టీడీపీ మద్యం మాఫియా గుప్పెట్లో పెట్టారు. దీంతో రాష్ట్రమంతా నకిలీ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్ ఇవి ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్ రావు, సురేంద్ర నాయుడులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసిన ప్రతి చోట పట్టుబడింది టీడీపీ సిండికేట్ ప్లాంట్లో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలు గుట్టలుగా నిల్వ చేసిన కల్తీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులని విస్మయపరుస్తోంది. దీన్ని బట్టి ఎంత పక్కాగా ఎదెచ్చేగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతుంది.